కాశీలో విశ్వనాథుడు ఉన్నాడు, దక్షారామంలో భీమేశ్వరుడు ఉన్నాడు, ఉజ్జయినిలో మహాకాళుడు ఉన్నాడు, శ్రీశైలంలో మల్లీశ్వరుడు ఉన్నాడు. ఏమిటి, అందరూ శివుళ్ళే కదా, అందరూ శివుడి రూపాలే కదా, అందరూ పరమేశ్వరుడి రూపాలే. అయినా సరే ఎక్కడికక్కడ ఒక్కొక్క చోట కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఆ శివుడిది ఒక లక్షణం, ఈ శివుడిది ఒక లక్షణం. ఆయన ముక్తి ప్రదాత, కైవల్య ప్రదాత కాశీలో ఉండేటువంటి శివుడు అంటే, ఇక్కడ ఈయన కామ్యప్రదాత. ఈయన ఎట్లాంటి వట్ట, శృంగార పురుషుడిగా ఉంటాడట ఇతడు ఎప్పుడూ కూడా. ఆయన శివుడు, ఆయన గజచర్మధారి, గజచర్మాంబరుడు. ఈయన గజచర్మం పట్టుకుని వేసుకునేవాడు కాదుట. గజచర్మాన్ని ధరించకుండా మంచి బంగారు జరియన్సు ధోవతుడు, ఉత్తరీయాలు వేసుకునేవాట. అలానే ఆయన నిత్య చితాభస్మధారి, ఆ చితాభస్మాన్ని ధరిస్తాడు. కానీ ఈ తెలుగు శివుడు చితాభస్మాన్ని ధరించడం లేదుట. ఆయన మంచి చందనము, కస్తూరి, కర్పూరము, మలయజగం, సుగంధమదము, కురంగమదము గుర్చి, కస్తూరి, కర్పూరం ఇవన్నీ కూడాను ఆయన చక్కగా సుగంధ ద్రవ్యాలన్నింటినీ కూడా అనులేపనం చేయించుకుంటూ ఉన్నారట. చలికత్తెలు వాళ్ళు వచ్చి అలంకరిస్తూ ఉంటారు. నిడుద ఆయనకు మరి నాగాభరణుడు. ఆ నాగాభరణాలన్నీ కూడా బీరువాలో పెట్టండి, అవేం అక్కర్లేదు, మంచి రత్నాభరణాలు వేసుకుంటాను అని చక్కగా మంచి రత్నాల హారాలు అవన్నీ కూడా వేసుకుంటూ ఉన్నట్ట. అలానే కపాలమాల ధరిస్తాడు ఆయన, కపాలమాలి. ఆ కపాలమాల కూడా వద్దని చెప్పి మంచి పూలహారాలు వేసుకుంటూ ఉన్నట్ట. ఆయన మరి శ్మశానంలో ఉంటాడు, శ్మశానవాసి. అందుకే అసలు శ్మశానానికి రుద్రభూమి అన్న పేరు వచ్చింది. ఈయన అక్కడ ఉండేవాడు కాదుట. మంచి చక్కగా కాటి నడుచక్కు ఎన్నడో కాని ఉండు దక్షవాటి సువర్ణ సౌధముల మీద, ఆ దక్షారామంలో ఉండేటువంటి బంగారు మేడలలో విహరిస్తూ ఉంటాట. శ్మశానం ఎప్పుడన్నా ఓన్లీ అకేషనల్ విజిట్ అలా అయిపోయిందన్నమాట. అట్లనే ఎన్నడో పిశాచులను కానీ భూతప్రేత పిశాచములతో నాట్యమాడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఆయన రాయవేశ్యాభుజంగుడు. అప్సర స్త్రీలు ఉంటారు దక్షారామంలో, వాళ్ళందరితో కూడాను ఆయన చక్కగా వాళ్ళతో విహారం చేస్తూ ఉంటాడు. అటువంటి ఆ శివుణ్ణి చూశాట వ్యాసుడు. చాలా ఆశ్చర్యం కలిగింది. సరే ఇట్లా అక్కడ ఉన్నాడు అనుకోండి. మళ్ళీ ఆయన కాశీకి వెళ్ళాడు. అగస్త్యుడు వెళ్ళినటువంటి కథ కూడా, అది కూడా చాలా అద్భుతమైనటువంటిది. అగస్త్యుడు కొన్నాళ్ళు వెళ్ళాల్సి వచ్చింది, కాశీ విడిచిపెట్టి వెళ్ళవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఆ కథ చాలా అద్భుతమైనటువంటి కథ. వింధ్య పర్వతం దగ్గరికి ఒకసారి నారదుడు వచ్చాడు. నారదుడు వచ్చి వింధ్య పర్వతాన్ని చూశాట. నారదుడు వచ్చి, ఏమయ్యా బాగున్నావా, ఏమిటి విశేషాలు అని అడిగితేను నారదుడు అడిగాడు, ఏమండి మీరు ప్రపంచమంతా తిరుగుతూ ఉంటారు కదా, ప్రపంచమంతా తిరుగుతూ ఉండేటప్పుడు నాకంటే గొప్పవాళ్ళు ఎవరన్నా ఉన్నారా, నాకంటే అధికులైనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా పర్వతరాజులలో అని అడిగాట. అడిగితే నారదుడు అన్నాడు, నువ్వు చాలా గొప్పవాడివి, కానీ ఇది మేరు పర్వతం ఉన్నది, హిమవంతుడు ఉన్నాడు, ఇట్లా కుల పర్వతాలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి, ఎవరి గొప్పవాళ్ళు అదిలే. లేకపోతే నేను అప్పుడప్పుడు వింటుంటాను, హిమవంతుడు మొదలైన వాళ్ళు మేమే గొప్పవాళ్ళు అని అనుకుంటుంటాము, అందరికంటే నేను అనుకోవటం కూడా వింటున్నాను. నిన్నెవరూ పెద్దగా లెక్క చేసినట్టు కనపడటం లేదయ్యా, నిన్నెవరూ పెద్ద గొప్పవాడని అనుకోవటం లేదు, ఏమనుకోవకు అన్నాడు నారదుడు. అంటే ఓ పుల్ల వేశాడు. వేస్తే ఆయన వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే వీడికి ఇంకా అంతవాడు, ఇంత శక్తి కలిగినటువంటి వాడిని నేనుంటే నన్నెవరూ లెక్క చేయరా అని చెప్పి బాధపడి వాడేమన్నాడు, నేను అందరికంటే గొప్పవాడిని నిరూపించుకోవాలి, నీవెరుగుదు నీలావు నిక్కువముగా ఎరుగుదురు తనలావు తానం మహీధరం, తప్పకుండా మీ ఇద్దర తారతమ్యము, మేరు పర్వతం నాతో ఇట్లనే అన్నదయ్యా, నీవు కూడా ఇట్లనే అంటున్నావు, ఏదో మీ గొప్పలు మీవిలే. అయితే ఇంకా శ్రీశైలం, వెంకటాచలం, అహోబిలం, శోణాద్రి, అరుణాద్రి, సాలగ్రామాది పర్వతాలు ఎన్నో ఉన్నాయి. ఈ మహాపర్వతాలు మహిమాన్వితములు, అందువల్ల ఏదైతే ముందులే